ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ సంస్థలకు దాసోహం అవుతోంది. పీపీపీ ప్రాజెక్టు పేరిట అస్మదీయులకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు బరితెగిస్తోంది. ఈ పరంపరలో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్లో వైద్య పరీక్షల పేరిట మెడాల్ తరహా కుంభకోణానికి తెరలేపుతుందనే విమర్శలు హోరెత్తుతున్నాయి. టీడీపీ డాక్టర్ సెల్లోని ఓ డాక్టర్కు చెందిన భవ్య అనే సంస్థకు 3,000 కోట్ల విలువైన 108 అంబులెన్సులు, 104 ఎంఎంయు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ కాంట్రాక్ట్ను గత ఏడాది కట్టబెట్టింది కూటమి సర్కార్. ఇప్పుడు ఇదే సంస్థకు ఎంఎంయుల ద్వారా రక్త పరీక్షల నిర్వహణ పేరిట ఏటా 162.72 కోట్ల రూపాయల చొప్పున సమర్పించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో 2014-19 మధ్య రాష్ట్ర వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్ స్కామ్ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మెడాల్ ద్వారా పీపీపీ విధానంలో రక్త పరీక్షలు చేపట్టి అప్పట్లో 300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎంఎంయుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇదే రీతిలో దోపిడీకి తెరతీయడమేనని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. 5 ఏళ్ల కాంట్రాక్ట్ పరిమితితో గత ఏడాది భవ్య సంస్థ 104, 108 నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మరో 4 ఏళ్ల పాటు ఈ సంస్థకు కాంట్రాక్ట్ పరిమితి ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే 4 ఏళ్లలో ఎంఎంయుల్లో వైద్య పరీక్షల పేరిట 700 కోట్ల మేర నిధులు మళ్లించబోతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్యం సంరక్షణే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 104 ఎంఎంయు వాహనాలు కొత్తగా 904 సమకూర్చారు. నాడు నేడు కింద వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక వైద్యంతో పాటు 14 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాది పొడవునా బీపీ, షుగర్ బాధితులు, గర్భిణీలు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందేవి. మరోవైపు గ్రామాలకు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్సీలను బలోపేతం చేసి వాటిలోని ల్యాబ్లకు అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. తద్వారా ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణకు ఎంతో పకడ్బందీ వ్యవస్థ ఉండగా ఎంఎంయుల్లో వైద్య పరీక్షల పేరిట ప్రస్తుత చంద్రబాబు సర్కార్ పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎంఎంయుల్లో వైద్య పరీక్షలు మెడాల్ తరహా స్కామ్ కు దారితీస్తుందని టెండర్ల సమయంలోనే వైద్య శాఖ అధికారులు తటపటాయించినట్లు సమాచారం. ఈ భయంతోనే గత ఏడాది 104, 108 నిర్వహణ టెండర్లలోనే వైద్య పరీక్షల కాంట్రాక్ట్ను కూడా ఖరారు చేసినప్పటికీ ఆ అమలును వాయిదా వేసినట్లుగా తెలిసింది. ప్రభుత్వ పెద్దలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఎంఎంయుల్లో ఒక్కొక్కరికి 288 చొప్పున రోజుకు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా నెలలో 520 మందికి పరీక్షల కోసం ప్రభుత్వం 1.5 లక్షలు చెల్లించడానికి సిద్ధమైంది. ఇలా ఏడాదికి 904 ఎంఎంయులకు 162.72 కోట్ల రూపాయల చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు ముట్టనుంది. ప్రభుత్వ రంగంలోనే అందుబాటులో ఉన్న ప్రివెంటివ్ కేర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు నిధులు దారబోయనుంది. ప్రజారోగ్యం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకోవచ్చునని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విలేజ్ క్లినిక్స్ లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు 104లో పరీక్షల పేరిట ఏకంగా 700 కోట్ల మేర ప్రజాధనం ఖర్చు చేయడానికే చంద్రబాబు సర్కార్ మొగ్గు చూపుతోందంటే ఇందులో మాకింత మీకింత వ్యవహారం తప్ప మరొకటి కాదని సర్వత్రా చర్చ జరుగుతోంది.